డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో ఇవాళ కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరానికి ఆనుకొని కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయంటుంది. ఇక రెయిన్ అలర్ట్ జారీ చేసిన జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా నిన్న ఖమ్మం జిల్లా కారేపల్లిలో 7.0 సెంటీమీటర్లు, నాగర్ కర్నూలు జిల్లా పెద్దూరులో 7.0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒకేసారి వాతావరణంలో చాలా గణనీయమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. ఉదయం ఒకలా ఉంటే మధ్యాహ్నం ఒకలా ఉంటుంది, రాత్రిలో ఒకలా ఉంటుంది. సో 3 times లో కూడా 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ సిచ్యువేషన్ అయితే మన గత కొద్ది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరానికి ఆనుకొని కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి సునీత. ఈ సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీనికి తోడు రాష్ట్రంలో తక్కువ ఎత్తులో ఉత్తర వాయువ్య దిశల నుండి కూడా గాలులు వీస్తున్నాయి. ఈ రెండింటి ప్రభావంతో కూడా వర్షాలు కురుస్తున్నాయని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా రాబోయే 12 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఈ రోజు పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా ఒక అంచనా వేసింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సో గత కొద్ది రోజుల నుంచి కూడా మోంతా తుఫాను ప్రభావంతో వర్షాలు విపరీతంగా పడ్డాయి. తర్వాత కూడా అడపదడప చాలా చోట్ల కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే ప్రతిరోజు ఏదో ఒక చోట అత్యధిక భారీ వర్షం కురుస్తూనే ఉంది. సో నిన్న కూడా చాలా జిల్లాల్లో కూడా రికార్డు స్థాయిలో వర్షపాతం నిన్న నమోదైంది. అత్యధికంగా ఖమ్మం జిల్లా కారేపల్లిలో 7.0 సెంటీమీటర్లు, నాగర్ కర్నూలు జిల్లా పెద్దూరులో 7 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా చుక్కాపూర్ లో 6.5 సెంటీమీటర్లు, వికారాబాద్ జిల్లా బషీరాబాద్ లో 6.4 సెంటీమీటర్లు, నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెరలో 5.5 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా 9 దిక్కులలో 5.0 సెంటీమీటర్ల చొప్పున కూడా వర్షం నమోదైంది. నిన్న వరంగల్, హన్మకొండ సిటీలలో కూడా భారీగానే వర్షం కురిసింది. ఎందుకంటే ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ అయితే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 10 జిల్లాలకు ఎక్కువగా అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ప్రకటన తెలిపింది. సో దీంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు కూడా ప్రజలను, అధికారులను కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తుంది. మోంతా తుఫాను సృష్టించినటువంటి బీభత్సం నుంచి రైతాంగం తేరుకోక ముందుకే మరొక తుఫాను రాబోతుంది. మరొక అల్పపీడనం ఏర్పడేటువంటి పరిస్థితుల దృష్ట్యా రైతాంగానికి అయితే తీవ్రమైనటువంటి నష్టం అయితే ఇప్పటికే వాటిల్లింది సునీత. ఎందుకంటే ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలతోటి, వరదతోటి తీవ్రమైనటువంటి నష్టం రైతాంగానికి జరిగింది. వరి కంపలు పూర్తిగా తడిచిపోయింది, వరి ధాన్యం కూడా కొట్టుకుపోయింది. కోతకు సిద్ధంగా ఉన్నటువంటి వరి అయితే కంప్లీట్ గా నేల కొరిగిపోయింది. సో మొక్కజొన్న పంట కూడా అదే పరిస్థితి, తడిచిపోయింది. ఇక పత్తి పంట అయితే పూర్తిగా తడిచిపోయి పత్తి అంతా కూడా అంటే బ్లాక్ కలర్ కు మారి అది ఏరడానికి సిద్ధంగా లేదు. ఒకవేళ అమ్ముదామంటే కూడా కొనడానికి కూడా కొనుగోలుదారు కూడా దాన్ని కొనేటువంటి పరిస్థితి లేదు. సో ఈ రకంగా ఏ రకంగా చూసినా సరే వరి పంట అయినా, మొక్కజొన్న అయినా, పత్తి అయినా సరే 3 పంటల రైతులకైతే తీవ్రమైనటువంటి నష్టం అయితే వాటిల్లింది. సో ఈ పరిస్థితులలో మరొకసారి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం మయన్మార్ తీరాన్ని తాకింది. అది 5వ తేదీన తిరిగి సముద్రంలోకి వెళ్లనుంది. ప్రస్తుతానికైతే దాని ప్రభావంతో ఏపీ, తెలంగాణపై అయితే లేదు కానీ మరో అల్పపీడనం భూమధ్య రేఖ ప్రాంతంలో భారీగా ఏర్పడే అవకాశం ఉంది. అది 7వ తేదీన అది ఏర్పడవచ్చు.
మరోవైపు బంగాళాఖాతంలో 3 ద్రోణులు ఉన్నాయి. వాటిలో ఈ 3 ద్రోణులలో ఏది ఎక్కువ యాక్టివ్ అయితే అది ఆవర్తనంగా మారి అల్పపీడనంగా మారవచ్చు. సో దానిపై ప్రభావంతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ అయితే ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా అయితే ఇంకా వర్షాలు అయితే వీయడం లేదు. ఒకవైపు నైరుతి ఋతుపవనాలు వెళ్లిపోయినప్పటికీ కూడా ఇంకా తుఫాను ప్రభావాలతోటి అల్పపీడన ప్రభావాలతోటి తెలంగాణలో వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి. దీంతో విపరీతమైనటువంటి నష్టం అయితే జరుగుతుంది సునీత. రైట్, థ్యాంక్ యూ రాజ్ పటేల్.